హృదయం. పాట సంఖ్య 154. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. పాట సంఖ్య 154. ఒక నెంబరు 154, ఒక నెంబరు 152. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం. నూట 54వ పాట. శ్రీనిధి పాట సంఖ్య 154, ఒక నెంబర్ 152. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే. పాట సంఖ్య 154. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి.
సంఖ్య 173. అసమానుండగు ఓ క్రీస్తు. పాట సంఖ్య 173. ఒక నెంబరు 173, ఇంకొక నెంబరు 171, ఇంకొక నెంబరు 171, ఒక నెంబరు 173, ఒక నెంబరు 171. అసమానుండగు ఓ క్రీస్తు.
కృపను పాట సంఖ్య 169 గాయములను గాయములను. ఒక నెంబరు 169, ఇంకొక నెంబరు 167. గాయములను గాయములను.
ఈ సంవత్సరము మనకు అంటే స్థానిక సంఘమునకు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది 2004 సంవత్సరం. ఈ 2004 సంవత్సరంలో జనవరిలో డిసెంబర్ 31 రాత్రి అంటే జనవరి తెల్లవారుజామున మన వాగ్దానం తీసుకున్నాం కదా, వ్యక్తిగతంగా వాగ్దానం తీసుకున్నాము. అయితే వ్యక్తిగతంగా వాగ్దానం తీసుకుంటే అప్పుడు ఈ వ్యక్తిగతమైన వాగ్దానాల్లో ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, సంఘానికి ఇచ్చిన వాగ్దానం మీకు ఇచ్చాడు ప్రభు. వ్యక్తిగతంగా ప్రభు మీకు ఇచ్చాడు అనుకోండి. అయితే సంఘానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? సంఘానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇక్కడ ఉంది. నేను నిన్ను ఆశీర్వదించను. ఎప్పుడది? 2024 సంఘ వాగ్దానం. 2024 సంఘ వాగ్దానం. ఈ సంవత్సరం సంఘ వాగ్దానం ఏమిచ్చాడు? నేను నిన్ను ఆశీర్వదించేదను. నేను నిన్ను ఆశీర్వదించేదను. జనవరిలో ఇచ్చాడు దేవుడు. మరి జనవరిలో ఇచ్చినటువంటి ఆశీర్వాదము, ఆ వాగ్దానము నెరవేరాలి కదా. నెరవేరాలి, తప్పకుండా నెరవేరాలి. అప్పుడు జనవరి నుండి ఆ తెల్లవారుజాము మొదటి దినం నుండి ఈ రోజుకి మనం చూసుకుంటే సంఘం కనుక మనము ఆశీర్వదించబడిన వారమై ఉండాలి. ఇప్పుడు అప్పటి నుంచి మనం చూసుకుంటే మరి ఆశీర్వాదాలు కనపడుతున్నాయా? దేవుని యొక్క ఆశీర్వాదాలు సంఘం మీద కనపడుతుందా? లేక ఇంకేమన్నా ఆశీర్వాదాలు బదులు ఇంకేమైనా ఉన్నాయా? ఆశీర్వాదాలు లేకపోవటం కానీ లేక ఆశీర్వాదాల కంటే వ్యతిరేకమైనవి అయ్యేమని వస్తున్నాయంటే చూస్తే మరి ఆశీర్వాదం వచ్చిందా లేదా ఇప్పటికంటే మీరే చెప్పాలి. మన మధ్య ఈ సంఘ వాగ్దానం గుర్తుండిపోవాలని చెప్పి అప్పుడు ఏం చేశామంటే సంఘ వాగ్దానం పాటలాగా రాస్తే బాగుంది అనుకొని గుర్తుండదు దగ్గర పాడుకుంటుంటే అప్పుడు పాట రాశాను. రాసిన తర్వాత ఏమనిపించిందంటే మళ్ళీ ఆదివారం వస్తుంది, ప్రభుదినం ఈరోజు నేర్పించవచ్చు. ఎందుకంటే ఈ కనీసం ఈరోజు నేర్చుకుంటే మళ్ళా మళ్ళీ ఉన్నాయి కదా రోజుల్లో మనం పాడుకోవచ్చు అని చెప్పి అనుకొని అప్పుడు ఏమనిపించిందంటే మన బుధవారం బైబిల్ స్టడీ రోజు రాసినది వచ్చింది, నేర్చుకున్నాం ఆ రోజున. అందుకని ఈ లోపల నేర్చుకోవచ్చులే, అందరు నేర్చుకోవచ్చు అని చెప్పి దానికి యూట్యూబ్లో పెడదాం అనుకున్నాం. లేకపోతే రికార్డ్ చేసి పెడితే గ్రూపులో పెడితే నేర్చుకుంటారు. మీరు ఈ లోపల నేర్చుకుంటారు. 2-3 రోజులు చూస్తారు కదా, మీరు చూస్తారు కాబట్టి 2-3 రోజుల్లోనే నేర్చుకుంటారు కాబట్టి అది ఒక యూట్యూబ్లో లేకపోతే గ్రూప్ పంపిస్తారు కదా, ఆ పంపాలి. అప్పుడు ఏమనిపించిందంటే ఒట్టి పాటే రికార్డ్ చేసి పంపటం అంత ఆసక్తికరంగా ఉండదేమో, చూద్దాం దానికి సంబంధించిన చూద్దామని చెప్పి అప్పుడు మన మందిరం పేరు కోరేవు కదా, కోరేవు మందిరం. అందుకని
ఈ హోరేబు మందిరము ఆ ఫోటో లేకపోతే ఈ మందిరం అది కనపడేట్టుగా చేసి అప్పుడు ఈ పాట పెడదాం అనుకొని అప్పుడు చూస్తే ఫోటో లేదు, మందిరం ఫోటో లేదు నా దగ్గర. అది ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఎప్పుడంటే మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం చూడండి. ఇక్కడికి వచ్చినప్పుడు సామాన్లు దింపి అదంతా చదువుతున్నారు కదా. అప్పుడు నాకు అనిపించింది మేము వచ్చిన మొట్టమొదటి రోజున అంటే అయినా చూద్దాం మందిరం ఇట్లాగా ఉంది. ఎందుకంటే మన సహోదరులు అయితే ఎవరైనా మా ఇంటి పంపించిన చూద్దాం అన్నట్టుగా అప్పుడు ఈ మందిరం అంతా మొత్తం వీడియో తీసినాను నేను. వీడియో తీస్తే అప్పుడు ఆ వీడియో పెట్టి ఈ పాట పెట్టాను. అప్పుడు మన మందిరం కనపడుతుంటుంది, కనపడపాలలో మన మందిరము దానికి సంబంధించినటువంటి ఆశీర్వాదకరమైన పాట ఉంది అని వింటానికి పెట్టాను. కానీ చూడండి, ఒకవేళ నాకు చూస్తే ఆ రోజున చూస్తే ఆ వీడియోలో చూడండి, ఆ రోజున మందిరం పరిస్థితి జరుగుతూ ఉంది. కట్టుబడులు జరుగుతూనే ఉన్నాయి కదా. కట్టుబడులు జరుగుతూ ఉన్నప్పుడు కట్టుబడులు ఆగిపోయినాయా? ఏమైనా ఆగినాయి? కట్టుబడులు ఆగనే ఆగదు. ఆశీర్వాదం వస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి జరుగుతూనే ఉంది. కన్స్ట్రక్షన్ అంతా కూడా జరుగుతూనే ఉంది. పై మందిరం కూడా అది కూడా ఆరంభించడం జరిగింది. అది పూర్తి చేయబడాలి. ఒక్కొక్క పని. ఇది ఆశీర్వాదం, దేవుని సంఘానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మరి అంతేనా? ఈ ఆశీర్వాదం మనం చూస్తున్నాం. కట్టుబడి జరుగుతుంది, పూర్తి అవుతా ఉంది. ఇంకా అది కూడా పూర్తి అవుతుంది అంతే. అది ఇంకా ఏం చేశాడు దేవుడు? సంఘాన్ని ఆశీర్వదించి ఏం చేశాడంట? మనకు వాయిద్యాలు ఇచ్చాడు కదా. వాయిద్యాలు కూడా ఇచ్చాడు. ఆ వాయిద్యంలో క్యాష్ ఇచ్చాడు దేవుడు. ఎప్పటి నుంచో సంఘం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఏం ప్రార్థన చేస్తున్నారు? అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించాలి అని. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించి ఏం చేశాడు? సంఘానికి ఆ క్యాష్ ఇచ్చాడు. ఇదైతే మాది కాబట్టి మేము కూడా తీసుకుపోతుంది. ఇది నాకు ఎప్పుడు ఉండాలి. ఈ హార్మోన్ నాకు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే నేను పాటలు రాస్తుంటా కదా. పాటలు రాస్తే నాకు ఇది కావాలి. ఇది తర్వాత రికార్డింగ్కి నేను క్యాష్ వాడతా. అట్లా ఎక్కువ కూడా హార్మోన్ కావాలి. ఎవరు వాళ్ళు తీసుకుపోతుంటే అట్లా మందిరానికి అట్లాగా అందరూ ఎవరు వస్తువులు తీసుకుపోతుంటే మరి స్థానిక మందిరానికి రావద్దా? అందుకని ఈ స్థానిక మందిరంలో సంఘంలో ఒక వస్తువు ఉండాలని చెప్పి అప్పుడు స్థిరంగా ఉండడానికి రోజు క్యాష్, ఈ క్యాష్ని సహోదరి ప్రభువుని బట్టి ఇచ్చాడు కనుక అది చెంది కనుక ఈ సమయంలో ప్రభు మహిమ రావాలి, ప్రభు వారిని దీవించాలి, అసమర్పించిన వారిని దీవించాలి. కాబట్టి ప్రభు మహిమ రావాలి. కాబట్టి ప్రభు ఇలాగా ఈ సంఘ వాగ్దానాన్ని దేవుడు ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం మనం చూస్తూనే ఉన్నాము కదా, అని చూస్తాము. అందుకని చివరిగా ఈ పాట కూడా పాడతాము. మనం నేర్చుకున్నాం. వచ్చిన వాడుకోండి. సరే టైం లేకపోతే ఇంకోసారి చూద్దాం. లేకపోతే అందరూ చూద్దాం. అందరూ వచ్చిన తర్వాత పాడాలి. సరే అట్లా ప్రభుని కనపడిస్తాం. ఈ వాయిద్యం వచ్చింది కొంచెం కీబోర్డ్ అవసరం. కీబోర్డ్ అయితే దాన్ని బాక్స్ దగ్గర రావాలి కాదు కదా, అక్కడ వాడుతున్నాం. సరే చూద్దాం. ప్రార్థన చేస్తాము. ప్రేమల మా తండ్రి, ఘనమైన మా ప్రభువ, పరిశుద్ధుడా, మీ కృపను బట్టి రాజా మీ పాదాలు స్తోత్రం తండ్రి. దేవ మీరు మనం జ్ఞాపకం చేసుకొని నా తండ్రి, దేవ మీ కృప మెండుగా మాకు అనిపించిన వారే ప్రభావ, దేవ మీ సన్నిధిని మా తోడుగా ఉంచిన తండ్రి, ఎంతవరకు మనం ఘనపరిచి మనం కొనియాడి మనం మహిమపరచుకోవాలని నా తండ్రి. దేవ ఈ సమయాన్ని మీరు మా కొరికి ఆశీర్వదించి మీరు దీవించిన మా కొరకు దేవ రాజా, మీరు స్థానిక సంఘమును నా తండ్రి, హోరేబులో ఉన్న ఈ సంఘమును ప్రభావ దేవ మీరు ఆశీర్వదించాలని నా తండ్రి వాగ్దానం చేశారు. అందును బట్టి ప్రభా మీ పాదాలకు స్తోత్రం తండ్రి. దేవ మీ ఆశీర్వచనంలో దేవ నెరవేర్చే దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. దేవ అందుకై ప్రభా మీ పాదాలకు స్తోత్రం తండ్రి. రాజా నా తండ్రి, మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని స్తుతించి మహిమపరచులాగా నా తండ్రి ఈ సమయాన్ని మీరు మా కొరకు దీవించండి. రాజా మీ లేఖన భాగాలతో ఆధారం చేసుకుని నా తండ్రి, రాజా మిమ్మల్ని మహిమపరచుకున్న నా తండ్రి మీరు కృపదయచిన మీరు సహాయం చేయండి ప్రభావ. సమస్యను మీ సహాయం కోరుకుంటూ కృపదయచి పెట్టుకొని
మిమ్మల్ని ఆరాధించడంలో గణపరిచి కొనియాడట్లో మీరే మహిమ పదం పెట్టుకుంటూ రాజ్య సమయం అంతటిని ఇచ్చేది పెట్టుకొని మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున గణపరిచి స్తుతించి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన కొరకు లేఖను మనం చూస్తాము. ఇదంత వరకు ఇదంత త్వరగా ముగించుకుని, ఎందుకంటే పనులు చాలా ఉన్నాయి. గొప్ప వారమైన ఎప్పుడు లేవు మనకు, కాబట్టి మీటింగ్స్ వస్తామని మనం సిద్ధపడాలి. పనులు చాలా ఉన్నది. ఒక మాట చూద్దాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దగ్గు చేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో కనులను సామాన్యులను ఘోష చేయవారను హర్షించువారను పడిపోదురు. ప్రభు లేఖన భాగం మనకు దీవించి ఆరాధన కొరకు ప్రభు సహాయపడిన దాకా మళ్ళీ నేను చదువుతున్నాను, గమనించండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే. కావునంటే దేని బిట్టో, అందుకనే పై వచనం చదువుదాము. పై వచనము 11వ వచనం నుండి. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయవలసి శ్రమ. వాడు సితారా, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించచ్చు, ద్రాక్షరసము త్రాగచ్చు, విందు చేతుడు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టిపోతున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యుల దగ్గు చేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుకున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించేవారును పడిపోదురు. ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ లోకం ఎక్కడున్నది అంటే అది చూస్తాము. నా ప్రజలు జ్ఞానము లేకయే. ఏ జ్ఞానం కావాలి? కావలసిన జ్ఞానం ఏమిటి? 12వ వచనం చివరి భాగం చూస్తే, ముగింపును చూస్తే, యెహోవా పని యోచింపరు, యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. యెహోవా పని యోచింపరు. యెహోవా దేవుడు చేసినటువంటి పని మనుషులందరి కొరకు, మానవుడి కొరకు, లేక సృష్టి అంతరి కొరకు కూడా దేవుడు అన్నీ చేశాడు. సృష్టిని మనం చూస్తూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ఏం కావాలో చేశాడు. చివరకు మానవులకు కూడా దేవుడు ప్రేమించిన తన హస్తకృత్యమైనటువంటి మానవుడు, మట్టితో చేయబడిన ఆదాము సంతానం మనమందరం కూడా మన కొరకు కూడా దేవుడు పని చేశాడు. ఏం పని చేశాడు? మన కొరకు ప్రాముఖ్యమైన పని ఏమిటి? మనకు కావాల్సిన పని ఏమిటంటే మన కొరకే రక్షకుడిని పంపాల. మనకు రక్షణ అవసరం మనకు. ఎందుకంటే పాపంలో పుట్టాము, పాపంలో జీవిస్తున్నాం కనుక పాపంలోనే మనం మరణిస్తాం. కాబట్టి పాపంలో వచ్చే జీవితం మరణం కనుక ఇంక మరణం నుంచి తప్పించాలా. కాబట్టి ఇటు స్థితి నుంచి తప్పించాలి కనుక రక్షకుడు కావాలి, మనకు రక్షించేవాడు కావాలి. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆయన పని ఏం పని? ఆయన పని నీకు నాకు మనకు కావాల్సినటువంటి రక్షణ ఏర్పాటు చేయటమే. రక్షణ ఏర్పాటు చేయాలంటే రక్షకుడు కావాలా. ఆ రక్షకుడే మానవాకారంలో మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన హస్తకృత్యములు కనుక యేసు ప్రభు వారు రక్షకుడు యేసు ప్రభు వారి లోకం జన్మించినప్పుడు
ఆయన మరియ గర్భంలో నుంచి వచ్చాడు. మరియమ్మ కూడా ఆమె కూడా హస్తకృత్యంలో, దేవుని యొక్క హస్తకృత్యంలోనే. ఎందుకంటే ఆదాముకి ఇచ్చినటువంటి ఆమె కాబట్టి దేవుని యొక్క హస్తకృత్యంలో ఒకటి మానవుడు యేసుప్రభువారు మానవులలో నుంచి జన్మించడం జరిగింది. అయితే ఆయన పనిని లక్ష్యం చేయరంట. యేసుప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసుప్రభువు దేని కొరకు వచ్చాడు? ఎందుకంటే యేసుప్రభు నీ గ్రహింపు లేక మన గ్రహింపు లేక రాలే, మనం గ్రహించాలని వచ్చాడు. ఎందుకంటే మనం గ్రహింపు ఏమిటి? జ్ఞానం లేని వారు అయ్యాం. ఏం జ్ఞానం లేని వారు అయ్యాం? పాపం చేసాం. పాపం యొక్క గ్రహింపు లేదు చాలా మందికి. పాపం చేశాం కాబట్టి పాపానికి వచ్చి జీవితం మరణం అనే గ్రహింపు లేదు ఒకటి. తర్వాత ఇటు పాపం మరణం నుంచి తప్పించడానికి వచ్చిన రక్షకుడు ఈ లోకానికి వస్తే ఇలా రక్షకుడు అనే గ్రహింపు కూడా మనకు లేనే లేదు, అది జ్ఞానమే లేదు. అటువంటిప్పుడు ఇటువంటి వారి కొరకు ఏముందంట మనం చూసినామన్నమాట. అందుచేత లేక 11వ వచనం, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టిపోతున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు గర్భి చేత జ్వరపీడితులగుతారు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచూచు ఉన్నది. ఇందుచేతనే మనుషులు జ్ఞానం లేక దేవుని యొక్క హస్తకృత్యము లక్ష్య పెట్టక, రక్షకుని లక్ష్య పెట్టక, విమోచకుని లక్ష్య పెట్టక పాపంలో ఉంటున్నారు, అజ్ఞానంలో ఉంటున్నారు. కనుక వీరు ఇటువంటి వారు ఎక్కడికి పోవాలంటే రక్షకుడు తెలుసుకుంటే రక్షిస్తాడు రక్షకుడు. రక్షకుడు లేకపోతే చనిపోతే ఎక్కడికి పోతారు? పాపంలో జీవితము మరణం కాబట్టి మరణం కనిపెట్టుకోవాలన్నది, మరణం కాల్చుకోవాలన్నది. మరణించిన తర్వాత ఎక్కడికి పోతారు? పాతాళ లోకానికి పోవలసినది. ఎందుకంటే రక్షకుడు తెలియదుగా. రక్షకుడు ఎవరు తెలియకపోయా, ఒకప్పుడు రక్షకుడు ఎటువంటి వాడు తెలియకపోయా. దేవుని హస్తకృత్యంలో ఆయన పనిని యోచించినటువంటి వారుగా ఉన్నాం. ఒకప్పుడు మనం కూడా అంతే. కాబట్టి ఇప్పుడు మరణమేమో సిద్ధంగా ఉంది ప్రతి మానవునికి పాపాన్ని బట్టి. అదే మరణము సిద్ధంగా ఉంటే ఈ మరణాన్ని ఆధారం చేసుకొని పాతాళం ఏం చేస్తుందంట? గొప్ప ఆశ పెట్టుకున్నది. మరణం పని ఏమిటంటే మనిషిని చంపడమే పని. ఇక మరణానికి ఆశ లేదు. మరణం అనేటువంటిది దానికి ఏం ఆశ లేదు. దాని పని ఏమిటి? ఒక మనుషుడిని చంపడమే, లేక ఒక మనుషుల నుంచి ఆ ప్రాణం పోవడమే, అది మరణం. కాబట్టి మరణం సంభవిస్తుంది, మరణం వస్తుంది తప్పకుండా, మరణ దేవుళ్ళు వస్తాయి. మరణానికి ఆశయం లేదు కానీ దాని పని కొనసాగించుకుంటుంది, దాని పని జరిగించుకుంటుంది అంతే. వాడు కరులైనా సాములైనా ఎవరైనా సరే. అయితే ఒకటి మాత్రము గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నదంట. గొప్ప ఆశ పెట్టుకుని దాని చూపంతా కూడా ఏమిటది? పాతాళం. దాని చూపంతా ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ ఉందంటే మరణము గుండ చూస్తా, మనుషులు చూస్తా ఉంది. మరణము గుండ, మరణములో నుండి ఈ పాతాళము మనుషులు చూస్తా ఉంది. ఎందుకు? ఈ మనుషుడు ఎప్పుడు మరణిస్తాడా? మరణించిన వెంటనే ఎక్కడికి వస్తుంది? మనుషుడు ఎక్కడికి పోవాలి? మనం చెప్పడకప్పుడు ఇట్లా ఎక్కడికి పోతాం? మనము పాతాళ లోకానికి పోతాం. అందుకని పాతాళ లోకం గొప్ప ఆశ పెట్టుకుందంట. కాబట్టి చూస్తాను ఆశ అంతా పాతాళానికి ఆశ. అప్పుడు ఏమని చూస్తున్నాము? 14వ వచనంలో, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది, వారు ఘనులను సామాన్యులను ఘోష చేయవలను హర్షించడం పడిపోదురు. వాళ్ళు పడిపోయింది ఎవరు? మొట్టమొదటిగా పడిపోయింది ఎవరంటే లిస్ట్ ఉంది అక్కడ. ఎవరు పడిపోతారు మొట్టమొదటిగా? ఎవరైతే ఘనులుగా ఉన్నారో, ఎవరైతే ఘనులుగా ఉన్నారో వారు మొట్టమొదటిగా పడతారు. అందుకని ఈ పాతాళము ఏం ఆశ పెట్టుకుందంటే ఎప్పుడు చూసినా ఘనులైన వాడు భూమి మీదనే ఉండాల్సింది. ఎప్పుడు చూసినా ఘనులైన వాడు భూమి మీద సంచరిస్తున్నారు. భూమి ఎంత ధన్యకరమైందో, భూమి ఎంత భాగ్యమైందో. ఘనులైన వాడు భూమి మీద సంచరిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ ఘనులు నా దగ్గరకు వస్తారా, నాలో పడతారా అని చెప్పి ఘనుల గురించి చూస్తూ ఉంది. అది చాలు. ఇంకా ఘనులతో పడి మిగతా వాళ్ళు పడదు. ఘనులే పడిపోతే మిగతా వాళ్ళ సంగతి ఏమిటో
కాబట్టి ఘనులు పడిపోతారు. అందుకని పాతాళ లోకము ఘనమైనటువంటి వాళ్ళకు చూస్తూ ఉంది. పాతాళంలో ఎవరు ఘనులుగా ఉన్నారో వాళ్ళ కొరకు చూస్తూ ఉంది. ఘనులు అంటే చాలా ధనం, చాలా గొప్ప వాళ్ళు ఘనులుగా ఉండాలి. అటువంటి వాళ్ళని చూస్తూ ఉంది. పాతాళానికి అది ఆశ కావాలా? అప్పుడు చూద్దాం, చూడండి బైబిల్లో ఉన్నారా ఘనులు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన చూద్దాము. ఘనులైన వాళ్ళు లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం చూస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదాలను బట్టలను సన్నపు నార వస్తువులను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. తర్వాత వేరేవాడు గురించిలే, తర్వాత లాజరు గురించి ఉందని చూద్దాం. ఇక్కడ చూద్దాము ఇతను ఎటువంటి వాడు చూద్దాం. 19వ వచనంలో ఇతను ధనవంతుడు. ధనవంతుడు ధనం ఎంత విస్తరించబడింది కదా. ధనవంతుడు అని పేరు కావాలంటే ఇతని నిండా ధనముతో నింపబడితేనే, అంటే ధనం కనపడాలి కానీ మనుషుడి కంటే కూడా ధనం కనపడాలి. అప్పుడే ధనవంతుడు అవుతాడు. ధనవంతుడు అనిపించుకుంటాడు. ఏదో చిల్లర డబ్బు పెట్టుకుంటే కాదు, బ్యాంకులో కొంత డబ్బు ఉంటే కాదు. ధనవంతుడు అంటే వారికున్న ఆస్తి అంతా కూడా ధన రూపంలో తీసుకుంటూ పోస్తే, వాడి మీద పోస్తే మనిషి కనపడడు. అంత డబ్బు 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 కనపడదు. అటువంటి ధనవంతుడు, ధనం పూర్తిగా ధనం ఇక్కడ చూసిన ధనం. కాబట్టి ఎంత ధనవంతుడో, తర్వాత ఎంత ధనుడైన వాడో. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుంది. ఎటువంటి వాడు కేవలం డబ్బు ఉందానా? ఒకటి ధనవంతుడు. తర్వాత ఏంటంట, ధనవంతుడు ఒకడు ఉండెను. ఒకరానే పోతేమో ధనవంతుడు ఉండేనంటే సరిపోదు. ధనవంతుడు ఒకడు ఉండెను. ఈ ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఒకడంటే ఇంకోటి ఏంటి, ఇంకోరే లేదా? ఒకడేనంటే ఒకడే. ఎందుకంటే ధనవంతుడైన వాడు ఎవరికి పక్కోడు కూడా పెట్టేటట్టుగా లేడు. ధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే పక్కోడు కూడా పెట్టేటట్టు లేడు. ఒక ధనవంతుడు మనం చూస్తాం కదా. ఏమన్నా ఆ ధనవంతుడు ఏమన్నాడు? ఇప్పుడు అందరూ తన ప్రాణంతో అంటాడు, నా ప్రాణమా నేను తాగు సుఖించు, నీకేనా ప్రాణం, నీవేనా, నువ్వు సంపాదించినంత నీకు వచ్చిన పంట కూడా నీకేనంటే నాకే ఏం సహోదరులు లేరా? ఉన్నారు. భార్య లేదా? పెళ్లి చేసుకోలేదు. పెళ్లి కూడా చేసుకోలేదు. సరే ఎందుకంటే పెళ్లి చేసుకుంటే మరి ఖర్చు అవుతారు కూడా చేస్తారు. కొంతమంది ఉంటారు మాట్లాడుకోండి, భార్య కట్టకపోతే మరి. కాబట్టి ధనవంతులు అయిపోయాడు బాగా. భార్య లేదా? భార్య పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులు లేదా? నేను చూడాలని తెలియకపోతే చచ్చిపోయాడు అంతే. అయితే మరి అన్నదమ్ములు ఉన్నారు లేదు, అన్నదమ్ములు లేకపోతే లేరు. మరి పక్కన పేదోళ్ళు ఎవరు లేరు? రాసలు అంటూ లేదా? పేదోళ్ళు నేను పెట్టను. ఒకడైనాడు. ఎవరు చూస్తాను ఇక్కడ? మన ధనవంతుడు ఒకడే ఉన్నాడు. ఇంకోటి అడిగేవాడు, పీడించేవాడు, అది దేశం లేరు. హాయిగా ధనం అన్నమాట. ధనం ఉన్నది బాగా, తన ఇష్టం అన్నమాట. భార్య ఉంటే కొన్ని కంట్రోల్ చేస్తుందేమో, అటెందుకు ఖర్చు చేస్తూ ఉండదేమో, ఇటెందుకు తింటూ ఉండదేమో. భార్య ఉంటే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తారేమో. ఎందుకు కంట్రోల్ చేస్తే ఎందుకు చేస్తారు కంట్రోల్? నష్టపోతామని కదా. తర్వాత నష్టపోతామని కదా కంట్రోల్ చేస్తే. ఒకరు భార్య కానీ తల్లిదండ్రులు కానీ ఇట్లా కానీ భర్త కూడా లేదు భార్యను. సరే చూస్తుంది ఇక్కడ. కాబట్టి ఇష్టం అన్నమాట. తన ఇష్టం ఎంత హాయిగా ఉన్నదో, ఎంత బాగుందో చూద్దాము. ధనవంతుడు ఒకడు నేను, అతడు ఊదారంగు బట్టలను, ఊదారంగు రంగులలో ఊదారంగు చాలా విలువైనటువంటిగా ఉన్నది. ఊదారంగు ఎటువంటిది అంటే, ఊదారంగు దేవుడు మాత్రమే ఊదారంగును పుట్టించగలడు కానీ, దేవుడు మాత్రమే ఊదారంగును పుట్టించగలడు కానీ మనుష్యుడు ఊదారంగు కలుగు చేయాలంటే ఏకంగా దేని ద్వారా మనుషుడు ఊదారంగును కలుగు చేయలేడు. కొన్ని రంగులు కలిపితే కానీ అప్పుడు అది ఊదారంగు వస్తుంది. పర్పుల్ కలర్ వస్తుంది. పర్పుల్ కలర్ ఇంగ్లీష్లో ఉండాలి. ఊదారంగు కొన్ని ఆ రంగు ఈ రంగు తీసి కలిపితే కానీ ఆ రంగు వస్తుంది. ఎక్కువగా బ్లూ రంగు, కొంచెం బ్లూ తీసుకొని, అంటే రెడ్ తీసుకొని
అట్లా కొంచెం ఎల్లో కొంచెం కలిపితే అట్లా కలిపాల. అవి కలిపితే ఊదా రంగు వచ్చేస్తుంది. ఊదా రంగు అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఎందుకంటే అది సామాన్యంగా దొరకదు. ఊదా రంగు సామాన్యంగా దొరకదు, అది త్వరగా దొరకదు, చాలా ఖరీదైనటువంటిది. దాన్ని తయారు చేసి పెట్టాలి. తయారు చేస్తేనే కానీ ఆ రంగు వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వైలెట్ కలర్ ఉంది కదా, వైలెట్ ఉంది కదా, అంటే మీకు సింపుల్ ఎక్కడ వైలెట్ కలర్ ఉంది, బట్టలు పెట్టుకుంటారు కదా, వైలెట్ పెట్టుకుంటారు కదా మంచిగా, ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో. కాబట్టి ఊదారం అనే రంగులలో ఊదారంగు చాలా ఖరీదైనటువంటిది. అందుకని లుదియా ఏ వ్యాపారం చేస్తుంది బైబిల్లో? లుదియా చేసే వ్యాపారం ఏమిటో, ఊదారంగు వస్త్రం, ఊదారంగు పొడిని అమ్మేటువంటి ఆమె. అంటే మిగతా పొడుల కంటే కూడా, ఈ కారపొడి కంటే, ధనియాల పొడి కంటే కూడా ఇంకేదైనా పొడులు ఉంటే ఊదా రంగుని ఎక్కువ కొనుక్కుండేవాళ్ళు. ఎవరు కొంటారు ఊదా రంగు? కడుపు కాదది, దేనికది? బట్టలకి పెట్టుకోవడానికి. అందుకని ధామంతులు కోరుకుంటారు, ధామంతులు అనమాట అది ఊదా రంగు. ఇతని మనస్సు ఊదా రంగు మీద పోయిందంటే, ఊదా రంగు కొనగలవా అంటే కొంటానేదో ఊదా రంగు కొనగలను ధనుడే. తర్వాత ఊదా రంగు ఎందుకు? మామూలు బట్టలు వేసుకోవచ్చు కదంటే, ఊదా రంగు అంటే ఎట్లా ఉంటుందంటే మెరుస్తుంటుంది, అట్లాగా బాగా షైనింగ్ ఇస్తుంటుంటది అంటగా. చాలా ధనుడే. అప్పుడు ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, ఊదా రంగు బట్టలు, కొంతమంది బట్టలు సరిగ్గా ఉండు, కొంతమంది రంగులు సరిగ్గా ఉండు, ఎక్కడెట్లా ఉంటాయి అనుకోండి. ఇలా చూస్తున్నా, ఘనుడు చూస్తా ఉన్నా, ఘనుడు. ఇప్పుడు చూస్తే ఊదా రంగు బట్టలను, ఇంకే సరిపడే సన్నపు నార వస్త్రములను, సన్నపు నార, నార సన్నగా చెయ్యాలి. ఎట్లా చేయలేదు నార? ఇప్పుడు కలబంద నారు ఉందండి, కలబంద నార తేవడం చాలా కష్టం కదా. ఏ జనపనార తేవడం కూడా చాలా కష్టం, అది కూడా కష్టమే. దాన్ని చేసుకోవాలి, మనకు తెలుసు దాన్ని తయారు చేసి పెట్టగలం. ఏదైనా ఒక నార తయారు చేయాలంటే చాలా కష్టం, ప్రయాసపడితేనే కానీ దాన్ని తాట తీస్తే కానీ నానబెట్టి ఆ నార వస్తుంది. అందుకని అది చాలా విలువైనటువంటిది. నార తీయడం చాలా కష్టం కాబట్టి విలువ ఎక్కువ అనమాట. ఆ తర్వాత ఎటువంటి నార? తాట తీసుకుని వస్తే, కలబంద తాట తీసుకుని వస్తే బట్టలు వేసి వేసుకుంటాడా? ఇట్లాది కాదంట. ఆ నార ఎట్లా ఉండాలి? నార సన్నగా రావాలి, నార సన్నగా నార రావాలి. ఎందుకు సన్న నార ఎందుకు రావాలంటే, పైన ధరించుకుంటే ఎట్లుండాలా, దాని బరువు నేనెందుకు మొయ్యాలి అన్నట్టుగా. అదేమో నాకు సొగసుగా ఉండాలి కానీ బట్ట విలువ తీసుకురావాలి. కానీ నేనెందుకు భరించాలి, దాన్ని బరువు ఎందుకు భరించాలి? నేను సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి నేను అంట. ఇస్త్రీ బట్టలు వేసుకుంటే అట్ట ఎక్కడుంది, అట్టలాగా ఉన్నాయి, మరి గంజి ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. ఈసారి తగ్గించి గంజి తక్కువ పెంచుకోవాలా, ఎందుకంటే పలసాగా ఉండాలా అంట. ఈయన ఆశ ఏంటంటే సన్నపు నార, నార సన్నగా రావాలంటే ఎట్టారా? ఆ నార ఎందుకు రావాలి? ఎందుకు? బట్టలు నెయ్యటానికి రావాలి కాబట్టి అది జాగ్రత్తగా తీయడం. సన్న నార, నార సన్నగా తీయాల. బట్టలు నెయ్యటానికి, దాన్ని ఆ బట్టలు తయారు చేయడానికి ఎంత ఖరీదైనట్టు ఖరీదైంది. కాబట్టి ఎటువంటి వాడు, ఘనుడు ఎటువంటి వాడు? సన్నపు నార తీసుకొని అమ్ముతుంటది, దాంతో పైన దాని వస్త్రం అంట. ఏంటది? ఉదాహరణ బట్ట వేసుకుంటే చాలదా? మరి బట్ట ఏంది, మన వస్త్రం ఏందంట. బట్ట ఏంది, వస్త్రం ఏంది? ఒక రాజు పెళ్లి విందు చేస్తే అప్పుడు పెళ్లి విందుకు వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నాడంట. రాజు తన కుమారుడికి పెళ్లి విందు చేశాడు. పెళ్లి విందు చేస్తే అందరిని పిలిపించాడు. పిలిపించిన తర్వాత అప్పుడు రాజు లోపలికి వచ్చాడు. చూడటానికి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చేసరికి అక్కడ ఒకరికి ఏం లేదంట, పెళ్లి వస్త్రము లేదు, పెళ్లి వస్త్రము లేదు అని. కాబట్టి పెళ్లి వస్త్రం అనేటువంటిది, నేను బట్టలు ఎక్కడ చూడ, బట్టలు ఉన్నాయి, బట్టలు ఉన్నా కూడా బట్టలు సరిపో. ఏం కావాలా? పైన వస్త్రం కావాలి, పైన వస్త్రం కావాలి. ఒక దైవజనుడిని మీరు చూస్తుంటారు, పాత దైవజనుడు, ఇప్పుడు లేడు ఆయన, సరిపడిన మహిమలకు వెళ్ళాడు ఆయన. ఎవరు చూస్తుంటారా? అన్నోడు చూస్తుండొచ్చు, అక్కడ చూస్తుండొచ్చు. ఆయన ఒక్కడ మాత్రమే మన ప్రాంతంలో, ఆంధ్రాలో, మన ప్రాంతంలో ఎక్కువగా, మన ఎక్కడైనా చాలా చోట ఆయన ఒక్కడ ప్రత్యేకంగా ఉంటాడు. ఆయన డ్రెస్ ప్రత్యేకంగా ఉంటుంది, చాలా ఘనంగా ఉంటాడు ఆయన. అంటే ప్రభువుని బట్టి చదువు చాలా తక్కువ చదువుకున్నాడు, కానీ చాలా తక్కువ చదువుకున్నాడు ఆయన.
అయితే ఎంత ఘనమైన ప్రభువులు ఎంత ఘనమైన వాడంటే ఆ రోజులలో దైవజనుడు భక్త సింగ్ గారికి ఎంత భయపడతారో, ఆ రోజులలో దైవజనుడు భక్త సింగ్ గారికి ఎంత భయపడతారో, దైవజనుడని ఆయన కూడా అంతా భయపడతారు. ఆయన అంటే నెల్లూరు దగ్గర గూడూరు యేసుదాస్, నాకు పేరే గూడూరు యేసుదాస్. ఎందుకు శాఖ వచ్చినప్పటి నుంచి గూడూరులో ఉన్నాడు. ప్రభు యొక్క మహిమలో పిలువబడేంత వరకు కూడా ఆయన అక్కడే సేవలు ఉన్నాను. ఆయన గూడూరు యేసుదాస్ అన్న చూసింటారా? గూడూరు యేసుదాస్ అన్న అంతా చూసింది. కృపదామ మన దేవత మన భార్య అంతా చూసింది. ఎంత ఘనుడు. మేము చిన్నప్పుడు చూసేవాడు. మా దగ్గర మా ఊరికి వచ్చేవాడు. ఆయన కూడా ఏర్పడింది కనిగిరిలో. గూడూరు యేసుదాస్ అన్న ఆయన వస్త్రాలు ఎక్కడ వస్త్రాలు ధరిస్తే ఎక్కడ తెలిసిన అన్ని వైట్ ఉంటుంది. వైట్ ఉన్న తర్వాత పంచాయతీ కప్పుకుంటా ఉంటుంది. పైన దోవ తీసుకుంటాడు. దోవ అంటే దాన్ని దోవ కప్పుకుంటాడు. మళ్ళీ వైట్ అది కూడా దోవ కప్పుకుంటాడు. అప్పటి నుంచి ఆయన ఫొటోస్ కూడా ఉన్నాయి. పై వస్త్రం అన్నమాట. మామూలు బట్టనే కాకుండా పై వస్త్రం వేసుకున్నాడు. అవును, దైవజనుడు కనుక గూడూరు యేసుదాస్ అన్న గొప్ప దైవజనుడు కనుకనే ప్రభుని బట్టి ఘనమ్మ ప్రభుని బట్టి అది ఈ ఘనోజుడు ఆ దైవజనుడు కొరకు పరలోకం ఎదురు చూస్తా ఉంది. ఈ దైవజనుడు ఎప్పుడైతే లోకం విడిచిపెడతాడో ఆ పరలోక రచన పోవడం కొరకు పరలోక రచన ఎదురు చూస్తా ఉంది. వస్తాడు మా దగ్గర అన్నట్టు వాడు ఎదురు చూస్తా ఉన్నారు. అది వీరి సంగతులు, ఈ ధనవంతుల సంగతి ఎవరు ఎదురు చూడదు, ఎవరు ఎదురు చూస్తారో తెలిసి వాడికి పాతాళము పాత్ర ఎదురు చూస్తా ఉంది ఇటువంటి వాడు. కాబట్టి చూస్తాం ఇక్కడ బట్టలు, ఉదాహరణ బట్టలు, తర్వాత సన్నపు నార వస్త్రములు ధరించుకొని ధరించడం అంటే ఏమిటి? అది పెద్ద పని అన్నమాట. పెద్ద పని. పంచగట్టాలంటే ఎంత కష్టం. ఎవరు ప్యాంకెట్ వేసుకోవడంటే లుంగి కట్టగలుగుతాం. ధరించడం అన్నమాట. అంత ధరించి దాని ఒక పని పెట్టుకొని అట్లాగా ఉండేవాడు. అక్కడ ఇక్కడ చూద్దాం. ఊదారంగా బట్టలు సన్నకున్న అవసరం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. చూడండి, మన అక్కడ వాక్యం చూడండి. సన్నకునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము. ఈ మధ్యలో ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట వాడారు, ధరించుకొని కదా. సన్నపునార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము. ఈ మధ్యలో ఏం వాడారంటే హి వాజ్ షైనింగ్ అంట. షైనింగ్ ఇస్తా ఉన్నాడు. షైనింగ్ అనే మాట అక్కడ వాడారు. ఎప్పుడైతే ఊదారంగా బట్టలు వేసుకున్నాడో ధనవంతుడు ఊదారంగా బట్టలు వేసుకొని ఆ తర్వాత సన్నపునార వస్త్రం ధరించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ దిగులుతూ ఉంటాడు, ఏమైనా బాధలో ఉంటాడు, ఏమైనా అక్కడనే ఉన్నాడు. ఫుల్ డబ్బు ఉందిగా, చాలా డబ్బు ఉన్నది. బెల్లమ్మ దగ్గరికి ఈగలన్నీ వస్తాయి. మీరు చుట్టూ ఎంతమంది ఉన్నారో. కాబట్టి ఏ మాత్రం దిగులేనే లేదు, ఏ మాత్రం బాధ లేదే లేదు. ఇట్లా పెద్ద వయసు వచ్చేసరికి చాలా మందికి పెద్ద వయసు వచ్చేసరికి ఎంత తిన్నా కూడా సన్నగా అయిపోతా ఉన్నారు. ఎంత తిన్నా సన్నగా అయిపోతాను. ఇదివరకు తినవచ్చు కానీ సన్నగా అయిపోతా ఉన్నారు. ఏమిటంటే సరిపోవటంలే, తిండి సరిపోవటంలే, ఆహారం సరిపోవటంలే. లోపల ఆహారం హరించుకొని పోతాను. దేన్ని హరించుకుపోతా ఉంది? తన శరీరానికే కదా హరించుకుపోయేది. ఆలోచనలు కూడా తిన్న తిండిని కాజేస్తా ఉంది. తెలియదా? మనం తిన్న తిండిని మన ఆలోచనలు ఉన్నాయే, మన దిగులు, మన విచారాలు, మన బాధలు ఉన్నాయే, దాన్ని కూడా పెట్టాలి. మరి ఆహారం కావాలి, మరి దాని కూడా శక్తి కావద్దా? కాబట్టి కొంత పెద్ద వయసే కాదు, ఎవరికైతే దిగులు, బాధ, చిత్తలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, దాని ఆలోచన చేస్తున్నప్పుడు తిన్న ఆహారం శరీరానికే కాకుండా ఈ ఆలోచనలు కూడా పెట్టాల్సి వస్తూ ఉంది. అది కూడా తీసుకుంటుంది. పెట్రోల్, బండిలో పెట్రోల్ ఉంటే బండి నడపడానికి పెట్రోల్ అవసరమా? నువ్వు హారం కొట్టిన పెట్రోల్ అయిపోద్ది, అంతే. లైట్ వేసిన పెట్రోల్ అయిపోద్ది, ప్రధానికి ఉన్న పెట్రోల్ అయిపోవస్తుంది. అందుకని ఎంత తిన్నా కూడా ఎందుకు ఇంత షైనింగ్ లేదంటే ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని ఆలోచనలు ఉంటాయో, ఇతను మాత్రం షైనింగ్ అనమాట. షైనింగ్ పదం పడేవాడారు అక్కడ.
షైనింగ్ అట్లా షైనింగ్ ఉండిపోయినాడు. ఆ తర్వాత చూద్దాము, వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. మామూలు సుఖం కాదు, బహుగా సుఖపడేవాడు. ఎంత సుఖమైన సుఖం. చూద్దాం, పవన్ ఏమవుతుంది, బహుగా సుఖపడేవాడు. ఇప్పుడు అతని గురించి చూద్దాం. ఈ ధనవంతుని గురించి చూద్దాం. అవి చూద్దామా? ధనవంతుని గురించి ఎక్కడ ఉంటుంది? ఆ ధనవంతుడి గురించి ఎక్కడ ఉంది? ఈ ఐదులో మనం చూస్తాము. ఈ లాజరుది ప్రక్కన పెడదాంలేండి. ఈయన సుఖపడేటువంటి వాడు. ఆ తర్వాతను ఇక్కడ చూద్దాం, 22వ వచనం చూద్దాము. 22వ వచనం, ఆదరణ చనిపోయి దూతల చేత అబ్రహామును ఆడుకున్నను. ధనవంతుడు కూడా చనిపోయాను. చనిపోయిన తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడను. అప్పుడు పాతాళంలో బాధపడచ్చు. కనిపెట్టుకున్నది పాతాళం, కనిపెట్టుకున్నది గొప్ప ఆశతో కనిపెట్టుకున్నది పాతాళం. మరణము కూడా చూస్తా ఉంది. ఓ మరణమా రెడీగా ఉండు, నువ్వు. ఆ మనుషుడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తావు, లేకపోతే నువ్వు ఎప్పుడైతే పోతావో ఇక ఆ మనుషుడు నాకే అని, ఆ మనుషుడు నాకే, ఆ గొప్పవాడు నాకే, ఆ ధనవంతుడు నాకే అని గొప్ప ఆశ పెట్టుకుంది. అపరిమితంగా తన నోరు తెలుసుకున్నాడు. పరిమితం వాడు కాదు. ఈయన ఎంత ధనవంతుడో, ఎంత అధికమైన ధనమునదో, ఎంత అధికమైన సుఖం అనిపిస్తున్నాడు. బహుగా సుఖపడుతున్నాడుగా. ఉన్నదానికంటే సుఖపడుకోలే. అది పాతాళం కూడా ఏం చేసినట్టు, పాతాళము తన నోరు ఎంత తెలుసుకోవాలో అంతకంటే కూడా అపరిమితంగా నోరు తెలుసుకుందంట. నీవే నాకు కావాలని అపరిమితంగా నోరు తెలుసుకుంది. అయ్యే పడ్డాడు, దాంట్లో పడ్డాడు. అప్పుడు చూస్తాము ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. కనులెత్తి దూరం నుండి అబ్రాహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి ఇంకా బాధ. ఏమిటా బాధ? ఒకటేమో పాతాళంలో పడి బాధపడుతుంటే యాతన పడేకపోతుంది. ఇంకో బాధ ఏంటంటే వాడు అడుగుస్తున్నాడే అదో బాధ వీడుకో. ఈ లాజరు నా దగ్గర ఉన్న లాజరు, నా బాధ దగ్గర ఉండే లాజరు, నా ఇంటి బాధ లాజరు ఈ స్థితి వచ్చింది. ఎట్లా వచ్చిందో అబ్రాహాము కూడా సుఖంగా ఉన్నాడని పెద్ద బాధ ఇది. అప్పుడప్పుడు అన్న అంటాడు కదా, ఎందుకంట పెద్ద సరళి గదుగులే అంట. కాబట్టి ఏ బాధ అంటే ఆనాడు పోరాడు కూర్చున్నాడే తన దరిద్రుడు. అదొక పెద్ద బాధ అయిపోయింది. ఓ బాధ. అప్పుడంట బాధపడుతున్నాడంట. అప్పుడు అంటాడు, చూస్తాము, బాధపడచ్చు. కనడెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అది తన స్థితి. ఏ విధంగా ధనమయమైపోయిందో, లేక ఉన్నతమైన స్థితి ఏమైపోయిందో, ఆ గొప్పతనం ఏమైపోయిందో, ఆ వస్త్రాలు ఏమైపోయినాయో, ఆ షైనింగ్ ఏమైపోయిందో, చివరికి ఏమైందంటే చివరికి తగ్గిపోయింది. మొత్తం పోయింది. నేను చదువుతా ఉంటే, ఈ భాగం నేను చదువుతా ఉంటే ఒక ఫిగర్ నాకు కనపడుతుంది. ఫిగర్ ఏంటంటే ఇట్లయితే బాగుంది, దీన్ని వర్ణించడానికి ఎట్లయితే బాగుంది అనిపించింది. దీని స్థితిని చూడాలంటే ఎట్లా బాగుంటే అర్థమవుతుందంటే, నేను చదువుతా ఉన్నప్పుడు ఈ బైబిల్ కూడా ఈ భాగం ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ భాగం ఉంది కదా, నీకు ఏ కనపడుతుంది, ఎట్లా కనపడుతుంది, ఇట్లయితే భయం అనిపించింది నాకు. ఏమన్నామంటే అప్పుడు నేను చూసుకున్నా, ఇప్పుడు సపోజ్ అనుకోండి, ఈ భాగంలో ఉంది, ఈ భాగంలో లాజరు గురించి ఉంది. ధనవంతుడి నుంచి లాజరు ఉందలే. ధనవంతుడి నుంచి మనం ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ భాగాన్ని ఈ మూల నుంచి ఈ మూల గీత కొట్టి
అప్పుడు ఇక్కడ వేసామనుకోండి, ఇక్కడ మొదలు పెట్టామనుకో, ఇక్కడ మొదలు పెట్టామనుకో, ఇది ధనవంతుడి యొక్క స్థితి అనుకోండి. బలం ఉంది, నాకది బాగా అర్థమైంది. ఇది ధనవంతుడు అనమాట. ఇది ధనవంతుడి స్థితి. ధనవంతుడి స్థితి ఎక్కడ ఉంది? మొట్టమొదటి ఎక్కడున్నాడు ధనవంతుడు? ఎక్కడున్నట తను ఎలాగున్నాడు? ధనవంతుడి స్థితి ఎలాగున్నాడు? కనపడుతుందా? ఎక్కువ అనమాట, చాలా ఎక్కువగా ఉన్నాడు. ధనవంతుడు ఉదాహరణలు రాను నేను చెప్పండి. ఇంత వెడల్పు అన్నట్టు రాళ్ళని ఇదే వెడల్పుందా? ఉందా? పైన ఎంత వెడల్పు ఉందో, ఎంత దీర్ఘం ఉందో, రాను ఏమిందంట తగ్గిపోయి చివరికి ఏమిందంట ఏమి లేదు అసలు. ఇది ఎక్కడ పోయింది అసలు కనపడదు. అసలు ఏమో పాతాళంలో పడిపోయాడు. రోజుకి తన స్థితి తగ్గిపోతుంది, కనపడటంలే. రోజుకి మరణం వస్తూ ఉంది, పాతాళం ఎదురు చూస్తూ ఉంది, తన స్థితి తగ్గిపోతా ఉంది. తగ్గి ఎక్కడ పోయింది? మొత్తం పోయింది, అంత పోయింది. పాతాళంలో పోయింది. ఇప్పుడు అంటున్నాడు ఒక్కొక్క వెళ్ళిపోయింది, అన్ని పోయిందా? ఇప్పుడు తనకి కావాలి, ఏం కావాలని చెప్పండి. తర్వాత చూద్దాము. ఇప్పుడు అంటాడు, ఇక్కడ చూస్తాము, క్యాగులు వేస్తా ఉన్నాడు. క్యాగులు వేసి ఏం చేస్తాడు? అందుకు అబ్రహాం అంటాడు, అందుకు అబ్రహాం కుమారా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుకుని అలాగే నేను లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది కూర్చున్నాడు, నీకు యాతన పడుచున్నారు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటకూరు వారు దాటి పోసాలకున్నట్లను, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లను మాకును నీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. మీరు ఇక్కడ రాకూడదు, మేము అక్కడికి పోకూడదు. మీరు అక్కడికి రాకూడదు, మేము అక్కడికి పోకూడదు. మధ్యలో అగాధం పెట్టాడు దేవుడు, అగాధం పెట్టాడు. నేను ఒక విషయం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తే దేవుడు అడుగుతానే ఉన్నా, ఏదో దేవ ఈ విషయంలో నీ ఇష్టం ఏమిటి, నీవేం చెప్తావు ఈ విషయంలో, ఎట్లాగే తింటే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నా దిన పాఠంలో స్పష్టంగా ప్రభు చెప్పాడు. అయితే అది ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు యొక్క చూస్తాం అనుకోండి. నాకైతే స్పష్టంగా ప్రభు చెప్పాడు, చూపించాడు, చాలా బాగుంది అనుకోండి. ఇక్కడ చూస్తాను, ఇక్కడ హేస్ గ్రంథం చూస్తాను. గ్రంథము హెస్కేలు 42వ అధ్యాయము. హెస్కేలు గ్రంథము 42వ అధ్యాయము. కాబట్టి అక్కడ వాడు ఇక్కడ రావడానికి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవడానికి లేదు, మధ్యలో అఘాధం ఏర్పాటు చేసాడు అంతే అంట. చూస్తాము 42వ అధ్యాయం చూస్తాము. హెస్ గ్రంథము 42వ అధ్యాయము 20 వచనం 20 ఆ అధ్యాయం అంతా నేను చదువుతున్నాను. నా కొరకు చదువుతాను. ఇక్కడ చూస్తాను 20 వచనం 20 చదవండి. 4 తట్లు అక్కడ కొలిచెను, ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేక పరచుటకై దాని చుట్టూ నలుదిశల 500 బారలు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. నాకైతే ప్రభు జవాబిచ్చాడు, నాకైతే చూపించాడు ప్రభు. అవును ఇది అన్నట్టుగా నా దినపాటు ఆ రోజు అప్పుడే నాకు కావాలా, ఆ రోజే దినపాటు నాకు ఇది వచ్చింది, నాకు ప్రభు ఇచ్చాడు. ఏమిటంటే ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలముల నుండి ప్రత్యేక పరచత కొరకు దాని చుట్టూ ఏం చేయాలంట? చుట్టూ కూడా గోడ కట్టాలి అని. ఒక స్థలం ఉంది, ఒక స్థలం. ఈ స్థలం ఎటువంటి స్థలం ఇది? ఇదేమో ప్రతిష్ఠించబడింది, దేవుని కొరకు మాత్రమే ప్రతిష్ఠించబడిన స్థలం ఇది. దేవుని కొరకు చచ్చిన బ్రతికిన దేవుని కొరకు, ఏ వాడైనా దేవుని కొరకు ప్రతిష్ఠించిన స్థలం అక్కడే ఉంది. మొత్తం ఒకటే అన్నమాట, ఒకటే ఒక ప్లాట్ లాగా ఉంది. ఇదేమో ప్రతిష్ఠితము కాని స్థలం, ఇది ప్రతిష్ఠించబడాలే. అప్పుడు ప్రతిష్ఠితమైనటువంటి స్థలమును ప్రతిష్ఠిత దాంట్లో నుంచి దీంట్లో నుంచి ప్రత్యేక పరిసరాలు దేవుడు ఏం చేస్తాడు? మధ్యలో ఏం చేయాలట? చుట్టూ కూడా దాని చుట్టూ కూడా ఆ ప్రతిష్ఠితమైన స్థలం చుట్టూ కూడా గోడ కట్టమన్నాడు. గోడ కట్ట అంతే. అప్పుడు వీళ్ళు ఆడుకోవడానికి లేదు, వీళ్ళు అది రావడానికి లేకుండా చేశాడు దేవుడు. అది ప్రతిష్ఠితమైనది కాబట్టి చుట్టూ గోడ కట్టేసాయి. గోడ కట్టాలంటే వాళ్ళకి రావడానికి రావడానికి ఏంటంటే ప్రతిష్ఠించుకున్నటువంటి రక్షించబడాలా, ప్రత్యేకంగా ఉండాలా. దీంట్లోంచి దాంట్లో తీసేయి. మేకలలో నుండి దేవుడు గొర్రెలను వేరుపరుస్తాడే కానీ బైబిల్ అట్లా ఉంది.
గొర్రెలలో నుండి మేకలు వేరు పెట్టినా మేకలను అట్లే ఉండండి, మా గొర్రెలను మేము తీసుకుంటామన్నాడు. దేవుడు ఏం చేశాడు? మేకలలో నుండి దేవుడు గొర్రెలను వేరు చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, వేరు చేసుకున్నాడు. వారు వేరే, వీళ్ళు వేరే. అది పాతాళ లోకము, ఇది పరలోకం, ఇది అపరాధం మనం చూస్తాం. సరే గమనిస్తాం. ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు 16వ అధ్యాయం, లోకాసువార్త 16వ అధ్యాయం చూస్తున్నాము. అప్పుడు సరే, అప్పుడు ఏమంటాడు ధనవంతుడు? ఏమంటాడు? అప్పుడు 27వ వచనంలో 27, అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొక్క మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనస్సు పొందుతారని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి వాడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన. ఎవరు కావాలి ఇప్పుడు? నా పని అయిపోయింది, వచ్చేసింది, అయిపోయింది, పాపన పడిపోయాను కానీ నాకు ఇంకా సహోదరులు 5 సహోదరులు ఉన్నారు. వారికి ఎవరు కావాలి ఎప్పుడంటే? మొట్టమొదటి ఏమడుగుతున్నాడు ఇతను? ఇతను ఎవరు అంటే తండ్రి. చాలా మంది చెప్తారు కదా, నిజమే. మరి తండ్రి అయిన అబ్రహామా అన్నాడు అంటే ఇతను అన్యుడు కాదు, యూదుడు అన్నమాట. ఇస్రాయేలుడు. మరి మోషే తెలుసు, ప్రవక్తలంతా తెలుసు, అంతా వాళ్ళ పేరు చెప్పాడు అబ్రహాము. కాబట్టి ఎవరో కాదు, తెలిసినవాడు, వాక్యం తెలిసినవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, చరిత్ర తెలిసినవాడే, మొత్తం తెలిసినవాడే. అది చూస్తాం ఇక్కడ. కాబట్టి చూస్తాము. కాబట్టి దీన్ని బట్టి ఇతను ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఎవరు అడుగుతున్నాడు? దరిద్రుడు అడుగుతున్నాడు. వాడు అంట, వాడు దరిద్రుడు కావాలని. ఎందుకు? ఈ 5 సహోదరులు ఉన్నారు ఇక్కడ నాకు భూమి మీద. వాళ్ళు రక్షించబడాలంటే, ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా వాళ్ళు తప్పించబడాలంటే ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలా? ఒక దరిద్రుడు కావాలి. తర్వాత అబ్రహాము అన్నాడు, అనుకోవడం లేదని చెప్పి ఏమన్నాడంటే, అటైతే మృతులలో చూడండి అన్నమాట. ఏమవుతారు ఇక్కడ? దరిద్రుడు కావాలి. ఆ తర్వాత ఏమిటంటే అంటాడు 20వ వచనంలో, వారు ఈ వేదకరమైన స్థలం రాకుండా వారు సాక్షించగా నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నిన్ను వేడుకుంటున్నాను నేను. అందులో అబ్రహాము వారితో మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవాలని అతను చెప్పగా, అతడు, తండ్రి అబ్రహాము, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల. అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. మోషే అంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు అంటే దాని గురించి చెప్పేవాడు ఉన్నారు. వాటి ముందు గ్రంథం ఉన్నది. మనకు కూడా మోషే లాంటి మోషేవలే గ్రంథం ఉన్నది మన ఇతరుల జీవితాలలో. బైబిల్ గ్రంథం లేదా? మన ఇంట్లో లేవా? మన పక్కట్లో లేవా? లేదా క్రైస్తవులు లేవా? ఇరుకులు లేవా? అక్కడ గ్రంథంలో మోషే ప్రవక్త లేదా? మన జీవితంలో కూడా ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు, దైవకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మోషే ఉంటాడు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెప్తారు అంటే అది కాదంట, వాడు కాదంట. ఏం కావాలంట? వాడు కాక ఇంకేం కావాలంటారు? అబ్రహాము నాడు 29వ వచనంలో, అది అబ్రహాము వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనస్సు పొందుతారని చెప్పాను. ఎవరు కావాలా? మృతులలో నుండి ఒకడు లేయాలి, అది కావాలా. మృతులలో నుండి వాళ్ళు లేస్తేనే, ఆ లేచినటువంటి వాళ్ళ దగ్గరికి పోతే కానీ వాళ్ళు ఏం పోతారంటే వాళ్ళు మారు మనస్సు పొందుతారంట. రామటువంటి మారు మనస్సు సంగతి కూడా తెలిసింది. అంతే, మారు మనస్సు సంగతి కూడా తెలుసు కాబట్టి లాజరు పోయి చెప్పొచ్చు. లాజరు పోయి చెప్తే, మీరు జాగ్రత్త మీ అందరూ అగ్నిలో పడ్డాడు అంటే
ఇక్కడ మామూలు మనస్సు గురించి చెప్తా ఉంటాడంటే తనకు వాక్యం తెలుసు, వాక్యం తెలుసు. బాప్తిస్మ యోహాను మామూలు మనసు పొందమన్నాడు. ఎంతమంది చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, లేకపోవాలి అక్కడ తెలుసు, తెలుసు. ఎక్కడ చూద్దాం బేట. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పండి, మామూలు మనసు పొందుతాడంట. మామూలు మనసు పొందుడని చెప్పాను. ఎవరు ఇప్పుడు మృతులలో నుండి ఒకడు దరిద్రుడైనటువంటి వాడు కోరుకుంటా ఉన్నాడు. తర్వాత మృతుల నుండి ఒకడు లేయాలంట. లేస్తే కానీ అతను చెప్పే మాటలు వింటారు, అప్పుడు మారు మనసు పొందుతారు. కాబట్టి ఈ విషయం తెలుసు నీకు కదా, మార్గం తెలుసు. ఒకరు మారు మనసు పొందాలంటే ఇది కావాలన్నా సరే. అటు ప్రభు అన్నాడు కదా, అక్కడ అబ్రాహం అంటాడు అలాంటి ఏమంటాడు, నాకు చివరిగా 30 చూస్తే అందుకన్నాడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారిని నేనగా మృతుల నుండి ఒకరు లేచినను వారు నమ్మరు. వేస్తే మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, మృతుల నుంచి లేచినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, మృతుల నుండి ఒకరు లేచినను నమ్మరు. వాడు పంపించమంటవా చెప్పు. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, మరి నీ మాట ప్రకారం మృతుల్లోంచి ఒకటి పంపిస్తాలే, మృతులలో ఒకటి లేచి పంపిస్తాలే. వింటారా వాళ్ళు? వాళ్ళు వినేవాడు కానీ వేస్ట్. కాబట్టి చూస్తాం, మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. మనం కూడా చాలా ధనం మనం అనొచ్చు, మనకు ధనం లేదు కదా అనొచ్చు. అంతేనా? వాడంటే ధనవంతుడే, ఆయన చాలా ధనవంతుడు. మనం చూసాం, గోవా చూసి అంత ఎడలు కొంత పోరాటం చాలా తగ్గిపోయింది, స్థితి తగ్గిపోయింది అనుకోవచ్చు. అయితే మనం కూడా ధనవంతులమే. ఏ విషయంలో ధనవంతులము? ఆ పాట పాడుతుంది, నేను ఘోర పాపిని. అపస్సు పొలంటాడు, నేను దూషకులను, హింసకులను, హానికరులను, ఘోరమైన పాపిని. పాప విషయంలో మనము చాలా గొప్పవాడము. పాపాన్ని ఉపయోగించుకొని అందులో ధనవంతుడు ధనాన్ని ఉపయోగించుకొని ఎట్లా తనకి ఇష్టం అన్నమాట, ధనాన్ని ఉపయోగించుకొని ఎట్లా జీవించాడో మనం కూడా ఒకప్పుడు మన పాపమును ఉపయోగించుకొని, పాపాన్ని ఉపయోగించుకొని, నాకైతే పాపం ఉపయోగించుకోవడంలో ఒకదాన్ని చాలా సులభంగా ఉపయోగించుకోవడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది ఆ పాపం. ఈ పాపం అంటే ఎందుకంటే నాకు చాలా తప్పులు ఉంటాయి, నాకు చాలా పొరపాట్లు ఉంటాయి, ఇదివరకు అంతే కదా, చాలా తప్పులు ఉంటాయి. అందుకని నేను ఆ పాపాన్ని బలి ఉపయోగించుకుంటాను, సులభంగా తప్పించుకుంటాను. ఏంటంటే పాపము, ఇప్పుడు అబద్ధం చెప్తానంటే, అబద్ధం చెప్తే అయిపోయినా ఎవరైతే తప్పు చేసినట్టే నేను కదండి అయిపోయినా కొడతారా? నేను తప్పు చేస్తే నేను పొరపాటు చేస్తాను, మన ఆయన ఎవరైతే చేసినట్టే నేను కాదు కదా. ఒక చిన్న అబద్ధంతో ఎంత తప్పించుకున్నామో ఉపయోగించుకున్నాం. ఇట్లాంటి ఎన్ని ఉపయోగించుకున్నామో, పాపాన్ని ఉపయోగించుకున్న లోకంలో ఎట్లో ఎంత 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 దర్జాగా తిరిగామో, ఎంత దర్జాగా తిరిగామో. చివరికి ఏమిటంటే పాప విషయంలో ఆఖరకు మొత్తం తగ్గిపోయి పాతాళంలో చూస్తాం అంటే. కాబట్టి మనకు ధనవంతులమే పాప విషయంలో. ఇప్పుడు మనకి ఎవరు కావాలి చెప్పండి, ఎవరు కావాలంట? దరిద్రుడు కావాలి, తర్వాత మృతుల నుంచి దరిద్రుడు కావాలి, తర్వాత మోషే ప్రవక్తలు కావాలి, తర్వాత ఎవరు కావాలి? మృతుల నుండి ఒకరు లేయాలి. ఆయన ప్రభాని యేసుక్రీస్తువారు. అంతేనా? యేసు ప్రభావం మన కొరకు ఈ లోకంలో దరిద్రుడుగా వచ్చాడు ఒకటి. తర్వాత యేసు ప్రభావం ఈ లోకం ఉన్నప్పుడు ఎవరు తెలియదు, తెలుసుకోలేరు. మరియమ్మ కుమార్ అంటారు, వట్టవల కుమార్ అంటారు, కొంతమంది ప్రవక్త అంటారు, ఆ ప్రవక్త అనుకున్నారు, కొంతమంది అయితే మోషే అనుకున్నారు, యేసు ప్రభు గురించి అనుకున్నారు కూడా. ఉన్నారు. అది చివరి చూద్దాము. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేసినట్ట, మృతుడై ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి మృతుడై లేచాడు. ఆ మృతుడై లేచినప్పుడు ప్రభు యేసుక్రీస్తువారు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినప్పుడు మనము ఆ ధనవంతుల సహోదరులు మనకు మనం, అంతేనా? ఆ పాపం చేసిన పాత్రలు పడిన సహోదరులు మనకు మనం కూడా మన కొరకే ఆ దేవదేవుని ప్రేమించిన వాడే ఆ రక్షకుడి లోపలికి వచ్చాడు. ఆయనే ప్రభావం చేస్తాడు. కనుక అట్టి ప్రభుని మనం కనపడతాం. అట్టి ప్రభును కృతజ్ఞమై ఆయన దరిద్రుడు ఈ లోపలికి వచ్చాడు మన కొరకు. ఆయన మన కొరకే మృతుడుగా పొందిన వాడికి వచ్చాడు. అంతేనా? ఆయన ప్రవక్త లాంటి వాడు. ఆయన జరిగే చెప్పాడు. ఆయన ప్రవక్త, ఆయన మోషే, ఆయన ధర్మశాస్త్రం వాక్యాన్ని బోధించాడు. ప్రభు ఇటువంటి ప్రభు ఆయన ద్వారా మనకు వచ్చిన గొప్ప రక్షణ, వచ్చిన విడుదల. కాబట్టి చూస్తాను. ఇప్పుడు చూస్తే పేపర్ చూద్దాం. ఒక ఈ పేపర్ అనుకో. ఒకప్పుడు మన స్థితి ఎలా ఉందంట, పాప విషయంలో
పాపం విషయంలో ఇట్టున్నామని పాపం పాప విషయంలో ఘనంగా ఉన్నవాడికి ఏం లేదు. ఇప్పుడు చూసిన చనిపోయిన తర్వాత ప్రభులోకి వచ్చిన తర్వాత ఎంత ఒక్కొక్కటి ఎంత ఎంత విస్తారంగా ప్రభు దీవులు ఉన్నాయో మనకు. ప్రభులు ఏం లేదు ఒకప్పుడు మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఒక్కోటి ప్రభులు ఎదిగెత్తుంది ఎంత విస్తారమైన ఆశ్రయాలు ప్రభులు వచ్చినాయో. వీటని గురించి ప్రభుత్వం కనపడతాం. ప్రభుని త్వరగా ఆరాధించండి. కృతజ్ఞతలు ప్రభుత్వం చెల్లిస్తాం త్వరగా.
దేవా తండ్రి నా ప్రభావాలు అంతేకాదు పరిశుద్ధ స్వచ్ఛమాలు సోకా చెల్లిస్తున్నాం దేవా తండ్రి ప్రభావ అతను చేసిన వాటి ఉపకారాలు బట్టి నీకు ఎంతోన్నాను సోకా చెల్లిస్తున్నాం దేవా ప్రభావ ఇచ్చిన గొప్ప గచ్చిన బట్టి నీకు ఎంతోన్నాను సోకా చెల్లిస్తున్నాం దేవా ప్రభావ ఆయన నాకు సాలి దేవుడు గారు సరిపోయిన దేవుడు అంటే మమ్మల్ని సోకా చెల్లిస్తున్నాం దేవా తండ్రి ప్రభావ ఆయన విశేషంగా మేలు నా ప్రభుత్వ తండ్రి ఎవరికి వచ్చిన ప్రభావ నా బతుకాలు కూడా నేను కనపడినప్పుడు ఇంకా పెట్టుకోవాలి దేవాల తండ్రి విశేషంగా ప్రతి నేను పెట్టి మీకెంత వందనాలు సొంతా చెల్లిస్తుంది మా ప్రభువును రచన చేస్తే కొంతమైన ఇన్ని ఆరాధించి కొనియాడుతున్నాం తండ్రి నాతో మీరు మాట్లాడుతూ స్వరం దొరకాయి వచనాన్ని చెల్లిస్తున్నాం అని ధనం దొరకాలి పాతాళ మాస పెట్టుకున్నట్టుగా చూస్తూ వచ్చాం అంతేకాదు తండ్రి ప్రసిద్ధ లేఖలో ధనవంతుని కూడా తండ్రి ప్రభావం ఆ ధనవంతుని వారి ప్రభావం ఉంటుంది ప్రభావం ఉంటుంది అస్తంగా జరిగినట్టు నాకైతే గడికం నాకు బుద్ధిగా ఈ లేఖనంలో తండ్రి లిఖించి ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో మీ స్వరాన్ని నా గమనాన్ని తీసుకుంటున్నట్టుగా నేను స్థితికి కనపరుస్తున్నా నేను కూడా తండ్రి ధనవంతుడిగా వస్తున్నా పాపం చేస్తూ అపరాధం తిరుగుతూ రావచ్చు తండ్రి చూపించి బాగున్నట్టు తండ్రి ఆయన నా నాలుగు మొత్తం చేసి నా పెదవులు అర్థవాడిగా ఉంటున్నా నా కన్నులు చూడడానికి సులువుగా ఉంటున్నాయి నా పాదములు నడవడానికి స్థలాలు ఉంటున్నాయి ఆయన తండ్రి తలా ప్రభావం తండ్రి అతని చెడు ధనంగా ఇదిగా ప్రభావం ధనవంతుడిగా నేను ప్రభావితంగా రాష్ట్రంలో ప్రభావితంగా ధనాన్ని సృష్టిస్తూ సంరక్షిస్తూ ఆనందం చేసి ఇటు పాతాళాన్ని తండ్రి ప్రభావం తండ్రి ఇతపరిచిన వారిని నేర్చుకుండగా కనికరించి దేవాన్ని దరిద్రుడిగా నేను జన్మించినట్టుగా ఉన్నదాన్ని నేను తెలుస్తున్నా ప్రభావంతుని నాటకైతే నా దరిద్రులు తీసుకెళ్ళి ప్రభావంతులని ప్రభావించడానికి మాడిగా ప్రభావంతుని పాదాలను తగ్గించి పర్వత రాజ్యం కూడా స్వాస్థ్య భాగంలో సృష్టించి ఆరాధించి గణపతులు దొరకాయి ప్రభావంతుని ముక్తి పొందారు సమాజ చేయబడ్డారు ఇది లేచిన దాని పట్ల చెల్లిస్తున్నా ఇటు ధనికమైనటువంటి జీవితాన్ని ధనవంతులైనటువంటి నాపత్వ అని పరిగణించిన తల్లి ప్రభావించని పాతాలను తప్పించి ప్రధాన రాజ్య వైభవాన్ని అనుకుంటూ నేడు దిన ముందు పరిశుద్ధ స్వాస్థ్య భాగంలో మేము నా పక్షంలో చేసినటువంటి మేలు హృదయపూర్వకంగా దాన్ని ఒకసారి నమనం చేసుకుంటూ సన్నిధిలో ఒప్పుకుంటూ విడిచిపెడుతూ దేవాలని శరీర రక్తం తిరిగి తాగి నీ రాజ్యం వరకై నిరీక్షించుకాయ ఇచ్చిన ప్రభుకాయ నేను చెల్లించగలను నా స్థితులు స్తోత్రములు నా కొరకు నాయన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.